ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియో ఐసెట్ వాళ్ళకి ఎవరైతే ఎంబీఏ అండ్ ఎంసీఏ ఎగ్జామ్ రాసి ఐసెట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏ ఎంసీఏ కోసం ఐసెట్ క్వాలిఫై అయ్యారో అండ్ ర్యాంక్ కార్డు కూడా వచ్చిందో, సో వాళ్ళు ఎట్లా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, మీకు ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ ఉంటుంది, సో ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకుపోవాలి అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి, ఒక ఐడియా వస్తుంది. అండ్ ఒక సర్టిఫికేట్ కూడా మిస్ చేసుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డాక్యుమెంట్ క్లారిటీగా తీసుకొని మీరు కౌన్సిలింగ్ అనేది చేసుకోండి. మీకు ఆఫ్లైన్లో ఉంటుంది కౌన్సిలింగ్. సో సిపీ గెట్ కానీ ఎడ్సెట్ కానీ ఆన్లైన్లోనే ఉంటుంది. బట్ మీకు ఆఫ్లైన్ అంటే స్లాట్ బుక్ చేసుకున్న స్లాట్లో మనం సర్టిఫికేట్స్ అన్ని పట్టుకొని వెళ్ళాలి. ఆ సెంటర్కి వెళ్తే మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు. సో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అండ్ ఎంత డబ్బులు పేమెంట్ చేయాలి అండ్ ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా చెప్తా. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఐసెట్ రాసిరో, ఐసెట్ క్వాలిఫై అయ్యారో ఎంబీఏ ఎంసీఏ కోసం, వాళ్ళకి పర్టికులర్గా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో బోర్డు మీద రాసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఐసెట్ 2025 ఓకేనా, ఎంబీఏ అండ్ ఎంసీఏ వాళ్ళ కోసం ఈ వీడియో. ఇక్కడ మనం కౌన్సిలింగ్ డేట్స్ చూసుకుంటే మనకి స్లాట్ బుకింగ్ వచ్చేసి కౌన్సిలింగ్ 20 నుంచి 28 వరకు ఉంది. ఓకేనా, 20 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్ ఉంది. ఈ డేట్స్లోనే స్లాట్ బుక్ చేసుకోవాలి. అండ్ 20 నుంచి 29 వరకు మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో 28తో మనకి లాస్ట్ డేట్ అయిపోతుంది. 28 వరకు మనం స్లాట్ బుక్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. అండ్ 28 ఒకవేళ లాస్ట్ డే స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 29 రోజు కౌన్సిలింగ్ జరుగుతుంది, అయిపోతుంది. ఓకే, సో 8 డేస్ 9 డేస్ ఇచ్చారు మనకి. ఈ 8-9 డేస్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. 20 to 28 స్లాట్ బుక్. ఓకే, 20 to 29 లాస్ట్ డేట్, ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ రోజు 28 రోజు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 29th రోజు కౌన్సిలింగ్ ఉంటుంది. సో 29th కౌన్సిలింగ్ అయిపోతుంది. స్లాట్ బుకింగ్ మాత్రం 28కే లాస్ట్. ఓకేనా, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ 25 to 30. ఓకే, ఇప్పుడు 20 నుంచి 20 రోజు 21 రోజు స్లాట్ ఎవరికైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే అయిపోయిందో, కౌన్సిలింగ్ అయిపోయిందో, సర్టిఫికేట్లు వెరిఫై అయిపోయినాయో 20, 21, 22 ఫస్టే వాళ్ళు 25th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ వస్తాయి మీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. 25 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ September 2కి అలాట్మెంట్ అవుతుంది. September 2కి అలాట్మెంట్ అయిన తర్వాత September 2 నుంచి 5 వరకు 2, 3, 4, 5 ఈ 4 డేస్లో మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అందులో డబ్బులు కట్టి ఉంటుంది, ఫీ కట్టాలి. ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఎంత ఫీ పేమెంట్ చూపిస్తే అంత కట్టేసి కాలేజీలో రిపోర్ట్ కావాలి. సో ఇది మొత్తం. అండ్ ఇప్పుడు మనకి ఈ కౌన్సిలింగ్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం వెళ్ళాలి అంటే డబ్బులు కట్టాలి. ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 600 అండ్ 1200 బీసీకి ఓసీకి ఉంది. అంత డబ్బులు కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి. అండ్ టీజీ ఐసెట్ అని కొడితే కింద వెబ్సైట్లో వస్తాయి మీకు గూగుల్లో, టీజీ ఐసెట్ అని కొట్టుతో ఆ వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు, డబ్బులు కట్టుకోవచ్చు, మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, కావాలంటే అది కూడా నేను చూపిస్తాను ఫోన్లోనే ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇది నెక్స్ట్ మనకి ఆల్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. అండ్ 3 sets ఆఫ్ జిరాక్స్లను మెన్షన్ చేశారు వాళ్ళు. ఐసెట్ అఫీషియల్గా ఇచ్చిన నోటిఫికేషన్లో 3 sets ఆఫ్ జిరాక్సెస్ అని మెన్షన్ చేశారు. బట్ మోస్ట్లీ ఒక 1 set వాళ్ళు తీసుకుంటారు అంతే. ఒక ఒరిజినల్ సెట్స్తో పాటు ఒక 1 set ఆఫ్ జిరాక్స్ తీసుకుంటారు. ఎందుకైనా సేఫ్టీకి ఒక 2 sets అయితే మినిమం తీసుకెళ్ళండి. వాళ్ళు మెన్షన్ చేసిందైతే 3 sets అని పెట్టారు. ఓకేనా, అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కౌన్సిలింగ్లో ఎవరెవరికైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, లేదంటే క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సన్స్ ఉన్నారో, లేదంటే ఎన్సీసీ వాళ్ళు ఉన్నారో, లేదంటే స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారో, లేదంటే ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో, వీళ్ళందరూ స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. ఈ స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మసబ్ ట్యాంక్ హైదరాబాద్ ఉంటుంది. ఓకేనా, మసబ్ ట్యాంక్ హైదరాబాద్లో మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సింది ఇక్కడనే, మసబ్ ట్యాంక్ హైదరాబాద్. మీకు సంబంధించిన డేట్స్ స్పోర్ట్స్ వాళ్ళు అయితే 20 to 23 2 days ఉన్నాయి. ఈ 2 daysలోనే ఈ మసబ్ ట్యాంక్లో మీరు స్లాట్ బుక్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని అక్కడ కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఓకేనా, మీకు ఎక్కడ లేదు తెలంగాణ మొత్తంలో ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళందరికీ మసబ్ ట్యాంక్ హైదరాబాద్లోనే స్లాట్ బుక్ చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఓకేనా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్ వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళు అండ్ ఆంగ్లో ఇండియన్స్. సో వీళ్ళందరూ స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. వీళ్ళకి మసబ్ ట్యాంక్ హైదరాబాద్లోనే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఎవరికి ఎప్పుడు జరుగుతుంది అంటే 20 to 23 డేట్స్లో స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు 22 or 23 స్లాట్ బుక్ చేసుకొని మసబ్ ట్యాంక్కే వెళ్ళాలి. నెక్స్ట్ క్యాప్ అంటారు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే 23 ఒక్కరోజు టైం ఇచ్చారు. ఈ ఒక్క రోజులోనే 23 రోజు బుక్ చేసుకోవాలి మీరు ఏదో ఒక టైము. అందులో టైమ్స్ వస్తాయి, ఏదో ఒక టైం బుక్ చేసుకొని వెళ్ళాలి. మసబ్ ట్యాంక్ హైదరాబాద్ అని ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు 24 to 26 అంటే 24 to 26 అంటే 24, 25, 26 3 days. మళ్ళీ 28th రోజు ఉంది. ఈ 4 daysలో ఎన్సీసీ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని మసబ్ ట్యాంక్కి వెళ్ళాలి హైదరాబాదు. అక్కడ మీకు మసబ్ ట్యాంక్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరు ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి చెప్తున్నా ఇప్పుడు నేను. నెక్స్ట్ 29th రోజు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంటుంది మసబ్ ట్యాంక్. 29th రోజు మీరు బుక్ చేసుకొని మసబ్ ట్యాంక్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్స్ ఎవరైనా ఉంటే అది కూడా 29th ఉంది.
మీరు మసబ్ ట్యాంక్కి వెళ్ళాల్సిందే. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం మసబ్ ట్యాంక్లో మాత్రమే జరుగుతుంది కౌన్సిలింగ్, తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేదు. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్టికులర్ ఇచ్చిన డేట్స్లోనే స్లాట్ బుక్ చేసుకొని మసబ్ ట్యాంక్కి వెళ్తే మీ స్పెషల్ కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు మిగిలిన అన్ని వెరిఫై చేస్తారు అండ్ మీకు సంబంధించిన కౌన్సిలింగ్ మీకు స్పెషల్ కేటగిరీ అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక మనకి ఏమేమి కావాలి అంటే నార్మల్ అందరికీ తెలిసిందే ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఐసెట్ హాల్ టికెట్, ఐసెట్ ర్యాంక్ కార్డు, వీలైతే ఐసెట్ అప్లికేషన్ కూడా ఉంటే తీసుకెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఒరిజినల్ ఆధార్ కార్డు అప్డేటెడ్. సో అప్డేటెడ్ అంటే నార్మల్గా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అందులో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మళ్ళీ అదెంత ఏం పట్టించుకోరు. 10th మెమో, ఇంటర్ మెమో, ఒరిజినల్ లాంగ్ మెమోస్, షార్ట్ మెమోస్ కాదు, ఒరిజినల్ లాంగ్ మెమోస్ తీసుకెళ్ళాలి. డిగ్రీ లాంగ్ మెమోస్, ప్రొవిజనల్ మెమో ఉంటుంది, కన్సాలిడేటెడ్ మెమో ఉంటుంది. 2 లాంగ్ మెమోస్ ఉంటాయి, ఒకటి ప్రొవిజనల్ మెమో, ఒకటి కన్సాలిడేటెడ్ మెమో అని 2 లాంగ్ మెమోస్ ఉంటాయి. డిగ్రీ అయినా బీటెక్ అయినా అవి ఉంటే అవి తీసుకెళ్ళాలి. అవి లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ తీసుకెళ్ళాలి. ఓకే, సెమిస్టర్ వైజ్ మెమోస్ అనేవి మీకు ఆల్రెడీ వచ్చే ఉంటాయి. మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు వచ్చారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరి దగ్గర అయినా సెమిస్టర్ వైజ్ మెమోస్ లేకపోతే అంటే ఆన్లైన్లో తీసుకున్న ప్రింట్అవుట్లు ఉంటాయి కదా, ఆన్లైన్లో తీసుకున్న ప్రింట్అవుట్లని ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని వాటిని మెమోస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రిన్సిపల్ సార్ సైన్ ఉన్న స్టాంప్ ఉండాలి కంపల్సరీ ఆన్లైన్లో తీసుకున్న జిరాక్స్ల మీద. సెమిస్టర్ వైజ్ మెమోస్ వస్తాయి, కాలేజీలో అడగండి. సెమిస్టర్ వైజ్ మెమోస్ ఒకవేళ 5th సెమో 6th సెమో రాకపోతే ఆన్లైన్లో వచ్చిన ప్రింట్అవుట్లు ఉంటాయి కదా, జిరాక్స్ రిజల్ట్స్ని, ఆన్లైన్లో వచ్చిన రిజల్ట్స్ని ప్రింట్అవుట్ తీసుకొని మనము ఏమంటారు వాటిని మెమోస్ లాగా అక్కడ చూపించవచ్చు. పాస్ అయినవా లేదా అని ప్రూఫ్ అన్నట్టు అవి చూపించుకోవచ్చు. బట్ ఏంటి అంటే వీటి మీద ప్రిన్సిపల్ సార్ సైన్ స్టాంప్ ఉంటే అవి మెమోస్ లాగా పనిచేస్తాయి అన్నట్టు. అండ్ బోనఫైడ్స్ ఉంటాయి, 9th to డిగ్రీ బోనఫైడ్స్. సో కంపల్సరీ బోనఫైడ్స్ అన్నీ తీసుకెళ్ళండి. స్టడీ సర్టిఫికేట్స్ అన్నా, బోనఫైడ్ అన్నా, స్టడీ కండక్ట్ అన్నా అంత ఒకటే. సో 9th to డిగ్రీ అన్నీ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి, 2025 కంపల్సరీ. మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ ఉంటే సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ 25 to 25 అకాడమిక్ ఇయర్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉండాలి. 10% రిజర్వేషన్ ఉంటుంది, చాలా హెల్ప్ అవుతుంది ఈడబ్ల్యూఎస్. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఎవరైతే 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ ఓపెన్లో చేసిర్రో, ఓపెన్ డిగ్రీలో చేసిర్రో, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th వాళ్ళైనా చేస్తే వాళ్ళకి రెసిడెన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరెవరైతే నార్మల్గా నాన్ లోకల్స్ కిందకి వస్తారో, నాన్ లోకల్ కింద ఉంటారో, తెలంగాణ లోకల్స్ కాకుండా వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ తెలంగాణ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే, మీ పేరెంట్స్ ఎవరైనా, మీరు వేరే స్టేట్ అయినా మీ పేరెంట్స్ ఎవరైనా తెలంగాణలో వర్క్ చేస్తుంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటే ఆ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ పెట్టి మీరు తెలంగాణలో ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చేయొచ్చు. లేదంటే మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్ కానీ ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు, మీ హస్బెండ్ ఒకవేళ తెలంగాణలో ఎంప్లాయీ అయితే ఆ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ చూపించి మీరు తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ చేయొచ్చు. లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లాస్ట్ 10 years నుంచి తెలంగాణలో ఉంటున్నట్టు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే తెలంగాణలో చేయొచ్చు. ఓకేనా, సో అది కొంచెం మెన్షన్ చేసారు వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్. అండ్ 10th ఇంటర్ డిగ్రీ, ఓపెన్ డిగ్రీలో ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th ఎవరైనా చేస్తే మనోళ్ళు తెలంగాణ లోకల్స్ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. సో అది అన్నట్టు నార్మల్గా. సో అది మెన్షన్ చేసారు నోటిఫికేషన్లో. దాని గురించి మీరు క్లారిటీగా ఎవరైనా ఈ కేసు వాళ్ళు ఉంటే, ఇప్పుడు నాన్ లోకల్స్ ఉంటారు. సో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ చేయాలంటే వాళ్ళని తెలంగాణలో రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. లేదంటే మీ పేరెంట్ ఆర్ మీ వైఫ్, హస్బెండ్ ఎవరో ఒకరు తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే సో అప్పుడు వాళ్ళని తెలంగాణలో చదువుకొని అలో చేస్తున్నారు. సో అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐసెట్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఐసెట్ వెబ్సైట్లో, యూ కెన్ కాల్ దెమ్. అండ్ టీసీ ఒరిజినల్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా, సో అది. ఇంకా గ్యాప్ ఉన్న వాళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ కావాలి, కానీ ఇప్పుడు అవసరం లేదు. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అవసరం. మైగ్రేషన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు ఏం అవసరం లేదు. మనకి డిగ్రీ ఒక యూనివర్సిటీలో చదివి ఎంబీఏ, ఎంసీ ఇంకో యూనివర్సిటీకి వెళ్ళిపోతే అప్పుడు డిగ్రీ కాలేజ్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎంబీఏ, ఎంసీఏ కాలేజ్లో ఇవ్వాలి అడ్మిషన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఏం అవసరం లేదు, దాన్ని మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటారు. ఓకే, అది నేనేమి ఇక్కడ రాయలేను. సో అంతే. ఇంకేమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం అన్ని కవర్ చేసిన. ఈ సర్టిఫికేట్స్ ఇప్పుడు టీసీ లేకపోతే కస్టోడియన్ అని ఉంటుంది. అంటే టీసీ మా దగ్గరే ఉంది, ఇంకా కోర్స్ కంప్లీట్ కాలే అని మీ ప్రిన్సిపల్ సార్ సైన్ చేసి ఇస్తాడు కస్టోడియన్ మీ కాలేజీలో. సో ఇందులో ఏదైనా మెమో లేకపోతే, టీసీ లేకపోతే, మెమోస్ లేకపోతే ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మేబీ వాళ్ళు ఏమైనా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. బట్ మోస్ట్లీ అయితే ఇవన్నీ అడుగుతారు. ఇవి ఏమైనా సర్టిఫికేట్స్ ఇందులో ఏమైనా మీరు లేకపోతే కూడా మ్యాక్సిమం వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు, మీకు వెబ్ ఆప్షన్స్కి ఇస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు డిగ్రీ పాస్ కావాలి. ఓకేనా, డిగ్రీ పాస్ అయినట్టు వాళ్ళకి ప్రూఫ్స్ చూపించాలి, లేకపోతే మీ కౌన్సిలింగ్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, డిగ్రీ మెయిన్గా పాస్ కావాలి. ఎందుకంటే నువ్వు ఎంబీఏ, ఎంసీఏ చేస్తున్నావు కాబట్టి ఎలిజిబిలిటీ ప్రూఫ్ అనేది డిగ్రీ పాస్ కాకపోతే ఏం చేయలేము ఇక. సో డిగ్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది అన్నట్టు. సో తొందర ఎవరెవరైతే మీరు ఉన్నారో ఐసెట్ వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని
సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోరి. మీకు సంబంధించిన ఎక్కడెక్కడైతే నియర్ బై సెంటర్స్ ఉన్నాయో అక్కడ చేసుకోరి. ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు మాత్రం మసాబ్ ట్యాంక్ హైదరాబాద్లోనే చేసుకోవాలి ఈ పర్టికులర్ డేట్స్లో. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై ఇస్తా. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిర్రో వాళ్ళు ఉంటా. మరి సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.